बाबा की जय। जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా బాబా జై. అందరికీ పరమేశ్వర బాబా ప్రేమపూర్వక జై బాబాలు. ఈ ఉగాది అనేటటువంటి ఒక ప్రశస్తత పొందినటువంటి ఈ దినం, అందులో ఉన్న ప్రాశస్త్యం ఏమిటి అంటే, ఏదైనా ఒక నూతన కార్యం నిర్వహించవలసినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒకటి కొత్తది ప్రారంభించాలనుకున్నప్పుడు కానీ సాధారణంగా ఉగాదిని ఒక ఆలంబనంగా చేసుకుంటారు అందరూ పెద్దవాళ్ళు. కానీ ఇక్కడ మనకి ప్రతిరోజు ఉగాది. అందుచేత మన ఉగాది ఏమిటి? నిరంతరం కూడా ఆ పీతమునితో ఆయన యొక్క దివ్య ప్రేమను పంచుకోవాలనేటటువంటి కాంక్షతో ఆయన చెప్పినవి మనం చదువుకుంటూ వింటూ ఉన్నాం. అందుచేత మనం నిరంతరం మనకి ప్రతిరోజు ఉగాది, ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్న అవసరం మనకు లేదు. ఇక రెండవది ఏంటంటే, మనం ఈ 19వ తారీఖు నుంచి కొంచెం అందరం కూడా చిన్న ఏదో ఒక మార్పు మనం కోరుకుందాం. ఏమిటి ఆ మార్పు? మనం చేస్తున్నటువంటి ఈ చర్య ఈ వాట్సాప్ లో పెడుతూ ఉన్నందువల్ల అందరికీ తెలియజేయబడుతుంది. అయితే ఇందులో ఆయన పూర్తిగా శ్రమిస్తున్నాడు, బాబాయే శ్రమిస్తున్నాడు. అందుకని మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే, మనం బాబాకు దగ్గర కావాలి. బాబాకు దగ్గర కావడం అంటే అది చాలా 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 కష్టతరమైన విషయం, అలాగే చాలా 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 సులభతరమైనది కూడా. కష్టతరము సులభతరము రెండూ కూడా ఆయన అనుగ్రహమే. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ తేదీ నుంచి మనం ప్రతిరోజు బాబాతో గడపడం కోసం కొత్త టైం కేటాయించుకుందాం. మన 24 గంటల కాలంలో కొత్త టైం కేటాయించుకుందాం. ఆ టైము మీరందరూ ఏకగ్రీవంగా ఆ టైం మీరు ఎంచుకొని అది ఈ పనిముట్టికి తెలియజేస్తారు. ఉదాహరణకి మీరంతా ఉదయం 6 నుంచి 7 లేదా 5 నుంచి 6 అన్నారనుకోండి, ఖచ్చితంగా ఈ పనిముట్టు మీతో జాయిన్ అవుతుంది. ఆ టైంలో మనందరం కలిసి బాబా యొక్క నామస్మరణ చేస్తాం. ఆ నామస్మరణ ఎలా చేస్తాము? సెంటర్లో చేసినట్టే చేస్తాం. ఎలా చేస్తాం? సెంటర్లో ఒకరు నామం ముందు చెప్తారు, మిగిలిన వాళ్ళు రిపీట్ చేస్తారు. ఇక్కడ అలాగే మనం నామస్మరణ చేసుకోవడానికి
ప్రయత్నం చేద్దాం. అయితే అలాగెందుకండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఒక గంట ఎంచుకొని చేస్తాము అని మీరు అనుకుంటే దానికి ఈ పనిముట్టు పూర్తిగా సహకరిస్తుంది. అంటే ట్రెండ్ మార్చాల. ఇప్పుడు ఈ పనిముట్టు కూడా బాబా యొక్క ఆజ్ఞతో చిన్న మార్పు చేస్తుంది. ట్రెండ్ మీన్స్ స్వభావం అని వస్తుంది అర్థం. అందుచేత మనం ఈ 2026 ఈ మార్చి 19 నుంచి నామస్మరణ స్వభావాలు కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే బాబా ఈ రోజు కూడా మనకి ఆయనతో సహజీవనం చేసేటటువంటి మహాభాగ్యాన్ని కలుగజేశారు కాబట్టి మనం ఆ సర్వోన్నతుడికి ఒక విధంగా చెప్పాలంటే ఆ శ్రీ మహావిష్ణువుకి మనం అందరూ కూడా మనసు అనుకున్న ప్రపంచ భక్త కోటి తెలుపున 1,000,000,000 పాదాభివందనాలు సమర్పిద్దాము. రోజు సమర్పించుకుంటాము, అలాగే ఇప్పుడు సమర్పించుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ ఇందులో భాగంగా మేత్రం చరిత్ర 11వ భాగం చెప్పుకుంటూ మనం 4,608వ పేజీకి వచ్చాము. ఇవాళ నుంచి 9 నుంచి 10 వరకు మనం బాబాతో ఉంటాము. అందుకని ఇప్పుడు మనం ఈ పేజీలో 4,608లో పేద పేర చెప్పుకురాపుకున్నాం. ఆ దిగువ జూలై 12 ఆదివారం నాడు అన్న దగ్గర నుంచి శ్రీబాబు చదువుతారు. ఏకాగ్రత వినండి. చాలా ఉన్నతమైన విషయాలు మనం వింటున్నాం. మనం ఇప్పుడు కూడా ఇంత ఉన్నతమైన విషయాలు మనం వినడానికి మనకి అవకాశం రాలేదు. ఇప్పుడు బాబా ఇస్తున్నారు. జై బాబా. నాన్న శ్రీబాబు స్టార్ట్ చేయనా? అవతార్ మెహర్ బాబాకి జై. జూలై 12 ఆదివారం నాడు భగవత్ సాక్షాత్కారం పొందిన జీవన్ముక్తుల్ని గురించి బాబా ప్రవచించారు. భగవద్ అనుభవం పొందిన ఆత్మల స్థితి, రియలైజ్డ్ సోల్స్, నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న మహాసాగరం వంటిది. సాగరానికి హద్దులుంటాయి, కానీ ఈ దివ్య మహాసాగరం, డివైన్ ఓషన్, అవధులు లేనిది. ఇది అనంతం, ఆద్యంతాలు లేనిది. ఈ మహాసాగరం పరిమితులు లేనిది, కొలవడానికి సాధ్యం కానిది, అంటే ఇమ్మెజరబుల్. అందువల్ల అది సమస్తాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. కొచ్చర్ ఒక మహాసాగరం, నీరు ఒక గుంటలోని నీటి వంటి వాడు, పెండు ఒక చెరువులోని నీటి వంటి వాడు అనుకుందాం. ఈ మూడు కూడా జలమే, కానీ ఎవరైనా ఆ గుంటలోని నీటిని మలినపరిస్తే అది మురికిగా తయారవుతుంది. ఎందువలనంటే సంస్కారాల నుండి జనించిన కోరికలతో నీళ్లు పరిమితమై ఉన్నాడు. అదేవిధంగా పెద్ద పెద్ద చెత్త కుప్పలను తెచ్చి చెరువులో గుమ్మరించినట్లయితే చెరువులోని నీరు కూడా కలుషితమవుతుంది. కారణం, పెండు కూడా నీళ్లు వలె కోరికలతో పరిమితమై ఉన్నాడు. మహాసాగరం కోరికలచే పరిమితం కానిది. కాబట్టి సాగర జలంలో ఎంత మూత్రాన్ని విసర్జించినా సముద్రపు నీరు కలుషితం కాదు. కొచ్చర్ అపరిమితుడు. అందువల్ల అన్ని పరిమితుల్ని తనలో ఇముడ్చుకుంటాడు. కోరికలు అందరికీ ఉంటాయి. చివరికి 6వ భూమికలో ఉన్న వారికి కూడా కోరికలుంటాయి. ఈ మెసేజ్ లో బాబా రియలైజ్డ్ సోల్స్ అంటే భగవద్ అనుభవం పొందిన ఆత్మల స్థితి అని ప్రారంభించాడు. అది మనకు తెలుసా? తెలియదు. మనకు తెలియని స్థితి అది. కానీ ఆయన ఆ ఆత్మల స్థితి నిశ్చలంగా ఉన్న మహాసముద్రం వంటిది. ఆ సముద్రానికి హద్దులు ఉంటాయి, సాగరానికి హద్దులు ఉంటాయి. కానీ ఈ దివ్య మహాసాగరం దానికి మాత్రం
డివైన్ ఓషన్ అంటారు దీన్ని, అవతులు లేనిది, ఇది అనంతం ఆద్యంతాలు లేనిది అని భగవద్ అనుభవం పొందిన ఆత్మల స్థితి గురించి బాబా వర్ణించారు. ఈ వర్ణన మనకు అర్థమవుతుందంటే భాషాపరంగా కొంచెం అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ మహాసాగరం అన్న మాట ఎప్పుడైతే డివైన్ ఓషన్ అని ఆయన ఆ వాక్కులు ఉపయోగించారో, ఆయన కూడా డివైన్ ఓషనే కదా. అంటే ఇంచుమించుగా ఈ భగవద్ అనుభవం పొందిన వాళ్ళు ఆయన ఏదైతే ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉంటారు. ఇక ఆ సముద్రానికి హద్దులు లేవు, కొలవడానికి సాధ్యం కాదు, సమస్తాన్ని తనలో ఇముడ్చుకుంటుంది అంటాడు ఆయన. మెహర్ బాబా చతుర్దశ భువనాలని కూడా తనలో ఇముడ్చుకొని ఒక గోళంలోనే ఆయన దైవీ మానవునిగా లేదా అవతార పురుషుడిగా ఆవిర్భవించాడు. మరి మిగతా వాటి సంగతి ఏమిటి అంటే, ఏకకాలంలో భగవంతుడు అన్నిటా కూడా నిండి ఉండి సమస్తాన్ని చేయగలడు అని అంటూ పరిమితుల గురించి చెప్తున్నారు బాబా. కొచ్చుననేవాడు చెరువులో నీటి వంటి వాడు అంటారు. నీళ్ళు ఒక నీటి గుంటలో నీటివాడు అంటారు. పెండు ఒక చెరువులో నీటి వంటి వాడు అని చెప్తున్నారు. ఈ మూడు కూడా నీరే, జలమే. కానీ ఎవరికైనా ఆ గుంటలోని నీటిని మళ్ళీపరిస్తే ఎవరైనా అది మురిగ్గా తయారైపోతుంది. అదే ఆ గుంటే మురికి గుంట అవుతుంది. ఆ ముందు ఇంకా దాన్ని ఇంకా మురికి వేస్తే ఇంకా మురికితో నిండిపోతుంది. దానికి కారణం బాబా అంటున్నారు, సంస్కారాల నుండి జనించిన కోరికలతో మీరు పరిమితమై ఉన్నాడు. సంస్కారాలని ఎలా పోల్చారో చూడండి బాబా. కోరికలతో పోల్చారు. సంస్కారాల నుండి జనించిన కోరికలతో మీరు పరిమితమై ఉన్నాడు. అదే మలినం. ఏదో చిన్న సౌండ్ వచ్చిందన్నా, చిన్న అలారం వచ్చింది. జై బాబా. లేదు జై బాబా. ఏం లేదు. అంచేత అది ఆల్రెడీ మలిన పరిస్తే మురికి ఇంకా అధికమైపోతుంది. ఎందువల్లంటే సంస్కారాల నుండి జనించిన కోరికలు ఆశతో మీరు పరిమితమై ఉన్నాడు. ఇక పెద్ద పెద్ద చెత్త కుప్పలను తెచ్చి చెరువులో గుమరిస్తే చెరువు నీరు కూడా కలుషితం అయిపోతుంది. కారణం పెండు కూడా నీరు వలె కోరికలతో పరిమై ఉన్నాడు. నీరు పెండు ఇద్దరు కూడా సంస్కారాల వల్ల జనించినటువంటి కోరికలతో నిండిపోయి ఉన్నారు. దాన్ని మురికి, మహామురికి అని బాబా వర్ణించారు. మహాసాగరం కోరికలచే పరిమితం కానిది. అందువల్ల సాగర జలంలో ఎంత మూత్రాన్ని విసర్జించినా సముద్రం నీరు కలుషితం కాదు అని అన్నారు. ఇక్కడ మీకు ఉదాహరణ ఏమిటి అంటే, భగవంతుణ్ణి మాత్రమే నిరంతరం ఆశ్రయిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కోసమే జీవిస్తూ నిరంతరం ఆ నామస్మరణ చేస్తూ అసలు భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి జీవించే వాళ్ళంతా కూడా ఈ సంస్కారాల యొక్క తాగిడికి దూరం అవుతుంటారు రోజు రోజుకి. అయితే ఎవరికైతే కోరికలు ఉండవో, కోరికలు లేకుండా అయిపోతారో, అందుచేత వాళ్ళు ఒక విధంగా మహాసముద్రుల్లా తయారవుతారు. మహాసముద్రులు ఎలాగైతే మలమూత్రాలు విసర్జించినా అది కలుషితం కాదు, అలాగా క్వశ్చన్ అపరిమితులని బాబా సంబోధించారు. అందులో మహాసముద్రులు ఎంత విసర్జించినా ఆ నీరు కలుషితం కాదు,
అన్ని పరిమితులు నేను తలలో ఇముడ్చుకుంటాడు, అలాగే కుచెలు కూడా ఇముడ్చుకుంటాడు అని బాబా మనకి సెలవిచ్చారు. కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఉంటాయి. చివరికి ఆరవ భూమిలో ఉన్న వారికి కూడా కోరికలు ఉంటాయని బాబా మనకి ఖచ్చితంగా చెప్తున్నారు. నాన్న ముందుకెళ్ళినా. అందువల్ల కోరికలు ఉన్నంత వరకు బంధ విముక్తి ఎమాన్సిపేషన్ కలగదు. జీవన్ముక్తుడు సాగరం అనే తనను గురించి, తీరం అనే మాయను గురించి తెలిసిన మహాసాగరం వంటివాడు. కానీ తీరం పట్ల అనగా మాయ పట్ల జీవన్ముక్తినికి ఎటువంటి కర్తవ్యము ఉండదు. అది జీవన్ముక్తుడు అంటే జన్మించి ఉండగానే ముక్తిని పొందేవాడు జీవన్ముక్తుడు. అయితే బంధ విముక్తి ఎమాన్సిపేషన్ అని బాబా మనకి ఇక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు. కోరికలు ఉన్నంత వరకు కూడా బంధ విముక్తి కలగదు. మరి కోరికలు లేకుండా ఎవరు ఉన్నాం చెప్పండి? లేవు కదా. కనుక మనం బంధ విముక్తిని పొందలేదు, బంధాలలోనే ఉన్నాం. అయితే జీవన్ముక్తుడు సాగరం అనే తన గురించి, తీరం అనే మాయ గురించి తెలిసిన మహాసాగరం వంటి వాడు అంటారు. అంటే జీవించి ఉండగా ముక్తిని పొందినవాడు సాగరం లాంటి వాడు, సముద్రం లాంటి వాడు. తీరం అనే మాయను గురించి తెలిసిన మహాసాగరం వంటి వాడు అంటారు. కానీ తీరం పట్ల అంటే మాయ పట్ల జీవన్ముక్తుడికి ఎటువంటి కర్తవ్యము ఉండదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ఆ పురోగమిస్తున్న ఆత్మలలో తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఎంతవరకు తీసుకొస్తాయంటే జీవన్ముక్తిని ప్రసాదించే వరకు ఉంటాయి. సామాన్యమైనటువంటి పరిస్థితి నుంచి జీవన్ముక్తి పరిస్థితి చేరే వరకు కూడా తేడాలు ఉంటాయి. అందువల్ల జీవన్ముక్తుడికి మాత్రం మాయ పట్ల ఏ కర్తవ్యం ఉండదు అని బాబా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు అలా ముందుకెళ్ళు. ఇక్కడ 3 రకాల స్థితులు ఉన్నాయి. మొదటిది భగవదనుభవం తర్వాత ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం గాని లేదా శరీరాన్ని దైవీ చైతన్యంతో నిలుపుకొని ఉండడం గాని జరుగుతుంది. ఇదే మజ్జూబ్ స్థితి. మొదటి స్థితి బాబా చక్కగా చెప్పారు. మజూబ్ స్థితి ఫస్ట్ ఆయన మనతో మాట్లాడుతుంది. మజూబ్ స్థితి. ఈ మజూబ్ స్థితి గురించి బాబా ఎలా అన్నారు? భగవద్ అనుభవం తరువాత అంటే భగవంతుణ్ణి ముఖాముఖి సందర్శించి ఆయనతో మనం ఐక్యమవడం అనేది జరిగిన తర్వాత ఆత్మ సాధారణంగా భౌతిక శరీరం విడిచిపెట్టేస్తుంది. లేకపోతే శరీరాన్ని భౌతిక చైతన్యంతో కాక దైవీ చైతన్యంతో నిలుపుకొని ఉంచుకోగలుగుతుంది. ఇలా ఎవరైతే శరీరాన్ని దైవీ చైతన్యంతో నిలుపుకొని ఉంచబడతారో అది మజు స్థితి అని బాబా మనకి తెలియజేస్తున్నారు. 2 చదువునా? ఇక్కడ చిన్న సందేహం చెప్పునా? ఇప్పుడు చాలా మంది బాబాలో ఐక్యం అయిపోయారు అంటారు కదా సాధారణంగా. అంటే ఐక్యం అయిపోవడం అంటే ఆయనలో కలిసిపోవడం కదా. అంటే ఆయనలో కలిసిపోవడమా, ఆయనతో ఉండడమా? అంటే చాలా ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం నేను. మనం ఆ మాట ప్రయోగించకూడదు. అంటే కరెక్టే. పెద్దవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అందుచేత అందరికి అలవాటైపోయింది. ఇది పొరపాటు కాదు, అందరి పొరపాటు ఉన్నది. ఫలానా వాడు బాబాలో ఐక్యమైపోయాడు, ఫలానా వాడు బాబాలో ఐక్యమైపోయాడు చెప్పడం ఒక పరిపాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. కాబట్టి అందరూ అనేస్తున్నారు. కానీ యథార్థానికి అలా అనకూడదు. ఫలానా వాడు కాలం చేశారు అంటే
సింపుల్ గా బాబాలో ఐక్యమైపోయి ఇలా చెప్తాడు అంటే బాబాతో ఆ చెప్పిన వాడు కలుసున్నాడు అనమాట. బాబాతో కలిసి ఉన్నవాడు అలా చెప్పగలడు, బాబాతో కలిసి లేని వాళ్ళు అలా చెప్పలేరు కదా. కాబట్టి కాలం చేశారు లేదా గతించారు అని అనొచ్చు. ఈ రెండు చాలా చక్కటివి. కాలం చేశారు, గతించారు అని చెప్పడం సబబు. కానీ లీనమైపోయాడు, వెజ్ అయిపోయారు, ఇవి మాటలు మాత్రం అది ఒక విధంగా ఇంతవరకు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మారుకోవడం మంచిది. సరిగా తీరిందనా? ఇప్పుడు భగవద్ అనుభవం అన్నారు కదా, భగవద్ అనుభవం తర్వాత అన్నారు కదా. భగవద్ అనుభవం తరువాత అంటే అది చనిపోవడం కాదు. బ్రతికున్నప్పుడే భగవంతుడి కోసం జీవితాన్నంతా దారపోసి ఆయన స్మరణలో పునీతమై ఆయనకి సంతృష్టి కలిగించి ఆయన యొక్క ప్రేమ వలన ఆయనలో కలిసిపోయినవాడు. అంటే భగవంతునితో ఏకత్వం చెందినవాడు, భగవద్ అనుభవం పొందినవాడు అని అర్థం. అలా ఐక్యం అయిన వాడు కూడా అవుతాడు. అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం గాని ఏది శరీరాన్ని దైవీ చైతన్యంతో. అవును, అర్థమైందా? అవును. అంటే ఈ శరీరం సాధారణ చైతన్యంతో ఉంటుంది, భౌతిక చైతన్యంతో ఉంటుంది. అవును, అవును. దాని స్థానంలో దైవీ చైతన్యం చోటు చేసుకోవాలి. అవును. అప్పుడు అది నిలబడి ఉండొచ్చు, దాన్ని నిలుపుకోవచ్చు. దైవీ చైతన్యంగా ప్రవేశిస్తే ఆ దైవీ చైతన్యం ప్రవేశించడం అనేది అందరికీ జరగదు, మజ్లూపులకు మాత్రమే జరుగుతుంది. ఈ మజ్లూబ్కి ఏమిటి? ఒక విధంగా వాడు అలా ఉండాలి అని భగవంతుడి నిర్ణయం అనేది. ఎందుకంటే మజూబులు కూడా కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో కొంచెం వాళ్ళు పురోగతి క్రమంలో ప్రయాణం చేసే అవకాశం ఇవ్వగలరు మజూబులు కూడా. అందుచేత దైవీ చైతన్యంతో వాళ్ళ శరీరం నిలుపుకొని ఉంచుకోవడం జరుగుతుంది. కానీ అది అవతారం యొక్క ఆజ్ఞ లేకుండా వాళ్ళు చేయరు. దేనికైనా ఎవరికైనా అవతారం ఆజ్ఞ అవసరం. ఇప్పుడు మనకు అవతారం మెహర్ బాబా మళ్ళీ వచ్చి మళ్ళీ భగవంతుడిగా ఇంకొక రూపం దాల్చే వరకు కూడా అవతారం మెహర్ బాబా ఆయన దేహాన్ని చాలించలేదు. గుర్తుంచుకోండి మీ అందరూ, దేహాన్ని నిలుపుకున్నారు. ఆయన నిలుపుకొని సజీవంగా అక్కడ మెహరాబాద్ లో ఉన్నారు. ఆయన బాడీ డ్రాప్ చేశారని డాక్టర్ చెప్పడం అది మనం విన్నాము. వాడు సతస్కోప్ పెట్టి చూశాడు, గుండె పరీక్ష చేశాడు, శరీరం ఆయన మరణించారు అన్నారు. కానీ ఆయనకి అవునండి అవతార పురుషుడికి మరణం ఉంటుందా? శ్రీరామచంద్రుడు మరణించాడా? లేదే. సరయూ నదిలో దూకాడు అంటే మరణం సినిమేసి. శ్రీకృష్ణుడికి బోయేవాడు ప్రాణం పుచ్చుకొని చచ్చిపోయాడు అంటారు. తప్పది. బోయేవాడికి అంతకు ముందు జన్మలో అతనికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం చేత ఆయన బాణం ఆయన గుర్తాలని వచ్చింది. దక్షాలు ఆయన శాశ్వతుడు కదా. శ్రీరాముడు శాశ్వతుడు, శ్రీకృష్ణుడు శాశ్వతుడు, శ్రీహరి బాబా శాశ్వతుడు. అందుచేత శాశ్వతత్వం అనేది ఎప్పుడు శాశ్వతత్వంగానే ఉంటుంది. దానిలో ఆ శాశ్వతత్వాన్ని మనం ముచ్చటించుకోవడంలో రకరకాలుగా ముచ్చటించుకుంటాం. తప్పు లేదు. మనకేం తెలుస్తుందన్నా ఏం తెలియదు కదా, తెలిసినట్టుగా మనం అనుకుంటాము. శాశ్వతత్వం అందరూ శాశ్వతులే, మనం కూడా శాశ్వతులమే అంటారు బాబా. సామాన్య మానవులు కూడా శాశ్వతులే అంటారు. కానీ శాశ్వతత్వాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే స్థిరత్వం లేక కోరికల వలలో చిక్కుకొని ఒక అరిషద్ వర్గం యొక్క ఆ ఉద్ధృతానికి తట్టుకోలేక లేనిపోని చేయకూడని చర్యలు చేస్తూ అవి పాపకర్మలు అంటారు. పాపకర్మలు చేస్తూ అలా ఉండడం వల్ల వాళ్ళకున్నటువంటి ఆ యథార్థమైనటువంటి శాశ్వత స్థితిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మరణం అనేటటువంటి ఒక ఘట్టంతో. 2 ఘట్టాలు, పుట్టుక ఒక ఘట్టం, మరణం 2వ ఘట్టం. ఈ పుట్టుకకి మరణానికి మధ్య నడుమ మరికే ఘట్టాలు లేవు, ఒక్కటే ఉంది. అదేమిటంటే దైవీ చైతన్యాన్ని పొందడం. ఆ దైవీ చైతన్యాన్ని పొందడం అనేది అందరికీ రాదు. ఎందుకు మనిషి దేవుణ్ణి ప్రార్థిస్తాడు? ఎందుకు సేవిస్తున్నాడు? ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు సేవించాలి?
నీకు ఈ ప్రపంచంలో ఆయన ఒక విధంగా అందరి యొక్క అవసరాలు తీర్చేవాడు కాబట్టి, అంటే పుట్టించడం, పోషించడం, లయం చేయడం, ఈ మూడు ఆ శ్రీ మహావిష్ణువు పనులు. అంటే మన యొక్క ప్రీతమ్మ మెహర్ బాబా యొక్క పని. కానీ ఆయన ఏం చేస్తాడు, ఈ పుట్టుక మరణానికి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సంస్కార భూయిష్టమైనటువంటి జీవనం ఉందో దాన్ని ఆయన టచ్ చేయడు. నువ్వు ఎంత ఎంత బ్రహ్మాండంగా తయారైన నీ సంస్కారాలు నీకు దూరం కావు. అందుకే వాగ్గేయకారులు కూడా నానా అష్ట కష్టాలు అనుభవించారు. వాగ్గేయకారుడు ఏమిటి, అష్ట కష్టాలు అనుభవించడం ఏమిటి, వాడి యొక్క ఆ కీర్తనలేమో తగలబెట్టడం ఏమిటి, వాడిని అందరూ కూడా నానామా ఖండం ఏమిటి అంటే, పుట్టుకకి చావుకి మధ్య ఉన్న జీవితం అది జీవనమే, జీవితం కాదు. కానీ నిజంగా జీవితమే శాశ్వతమైంది, కానీ జీవనమే. ఏం చెప్పా, దానికి ఒక కొంత టైం ఇస్తాడు ఆయన. అందరికీ కూడా ఒక టైం ఇస్తాడు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇలాగిస్తాడు. అన్నేళ్లలో వాడు తన కోసం తాపత్రయపడేది భగవంతుల కోసం తాపత్రయపడేది గణంలోకి వస్తుంది. భగవంతుల కోసం ఎక్కువ తాపత్రయపడ్డాడు అనుకోండి జీవి, అప్పుడు వాడి పరిస్థితి మారుస్తాడు ఆయన. మనం మారం, ఎంతైనా మారం. అందుకని శరీరాన్ని దైవీ చైతన్యంతో నింపుకుంటాడు మజీవుడు, నింపుకొని ఉంటాడు. సృష్టిలో వాడి చేత చేయదగినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ భగవంతుని యొక్క ఆజ్ఞతో. అర్థమైందనా? అర్థమైంది. ఇప్పుడు రెండో చదువు. ఇక రెండవ స్థితి, భగవద్ అనుభవం తర్వాత కొంతమంది స్థూల చైతన్యాన్ని తిరిగి పొందినప్పటికీ విశ్వం పట్ల ఎటువంటి కర్తవ్యం లేని స్థితి, వీరినే జీవన్ముక్తులు అంటారు. అంటే మనకి రామదాసు, భక్త రామదాసు స్వయంగా శ్రీరామచంద్రుడే వచ్చి నీకు మోక్షానికి వచ్చింది, నేను నీకు మోక్షం ఇస్తాను అని సీతా సమేతంగా అడుగుతాడు. అడిగితే మోక్షమా, అదే స్వామి అంటాడు. అంటే మోక్షం అంటే మోక్షమేనయ్యా, అది పరిపూర్ణమైన భగవదనుభవంతో కూడి ఉంటుందయ్యా అని అంటాడు. అంటే ఏ స్వామి అంటాడు. భౌతిక సంబంధంతో నీకు ఏ విధమైన సంబంధం లేకుండా కేవలం దివ్య చైతన్యంతో నువ్వు ఉంటావు అని అంటారు. ఆ దివ్య చైతన్యం ఏమి చేస్తుందయ్యా అని అడుగుతాడు. అంటే మనకి ఎందుకంటే తెలుసుకోవాలి, దివ్య చైతన్యం ఏం చేస్తుంది, మానవ చైతన్యం ఏం చేస్తుంది. మానవ చైతన్యం మనిషిగా నిలబడుతుంది, సంస్కారాల్లో ఉంచుతుంది, నానా రకాల బాధలు పడేటట్టు చేస్తుంది, చివరికి మానవుడుగానే చనిపోయినట్టుగా తయారు చేస్తుంది. కానీ దివ్య చైతన్యం కానీ దైవీ చైతన్యం కానీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి దగ్గర వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటావో నీలో మానవ చైతన్యం నెమ్మది నెమ్మదిగా ఆ చైతన్యం తగ్గిపోతూ ఉంటుంది. మానవ చైతన్యం తగ్గడం అన్నది తెలియదు వాడికి వేరే ఉండదు. దేవుడు కావాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో జీవనం గడపాలి, మరణిస్తే దేవుడి కోసం మరణించాలి అన్నదే ఉంటుంది. కానీ భక్త రామదాస్ కలెక్ట్ కాదు. ఇవన్నీ నాకెందుకయ్యా చెప్పు, నాకు ఇవే ఒక్కర్లేదు, నాకు ఈ భద్రాచలం ఆయన కట్టాడు, ఆయన కట్టించినటువంటి దేవాలయం, ఆయనకి కబీర్ ద్వారా ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది ఆయనకి భక్త రామదాసు అని. మరి ఆ బిరుదు ఎందుకొని తన కొడుకుని హనుమంతుడి చేత బతికించుకొని జీవనం గడిపేవాడు. మరి మోక్షం రాకపోతే అదేదో సామెతలాగా ఆ తానీషాకి దర్శనమిస్తాడు ఈయన శ్రీరామచంద్రుడు లక్ష్మణ సహితంగా. వాడు తానీషా అన్నవాడు రాజు, రాచరికంలో బతికాడు. కానీ ఆ రాజు ఏం చేశాడు, రామ దర్శనానికి నోచుకున్నాడు. అలాంటి వాడికి నువ్వు దర్శనమిచ్చి రక్షించి వాడిని పునీతుడిని చేశావు, నన్నేమో విస్మరించావని అనుకుంటాడు రామదాసు. అనుకొని నేను ఈ క్షేత్రంలోనే ఉండిపోతాను, భద్రాచలంలోనే ఉండిపోతాను,
ఇక్కడున్న భక్తులందరినీ కూడా అలా వాళ్ళతో ఆనందిస్తూ వాళ్ళు చేసేటటువంటి నీ నామాన్ని వింటూ వాళ్ళతోనే ఉంటారు స్వామి, నాకు మోక్షం అక్కర్లేదు అన్నాడు. ప్రపంచ జనాభాలో మొట్టమొదటిగా ఆ విధంగా అడిగినవాడు మోక్షం వద్దని నేను ఇక్కడే ఉంటాను అన్నవాడు రామదాసు ఒక్కడే. అందుచేత ఇక్కడ ఏమిటి, ఈ భగవద్నామం పొందిన తరువాత స్థూల చైతన్యాన్ని తిరిగి పొందినప్పటికీ విశ్వం పట్ల కర్తవ్యం ఏమి ఉండదు. అందుకే రామదాసు ఆ భద్రాచలంలో ఉన్నా కూడా ఆయనకే కర్తవ్యం లేదు. అక్కడ వచ్చిన భక్తులు అలా చూడడం, వాళ్ళు పాడుతూ ఉంటే వినడం, వాడుతూ అలాగే ఆనందించి చూడడం తప్ప ఆయనకే కర్తవ్యం లేదు. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. అర్థమైంది కదానా? ఇక మూడవది చెప్పు. మూడవది, భగవద్ అనుభవం తర్వాత కొంతమంది స్థూల చైతన్యాన్ని తిరిగి పొంది విశ్వం పట్ల కర్తవ్యాన్ని కలిగి ఉన్న స్థితి. వీరిని పరిపూర్ణ గురువులు అంటారు. కుతుబ్ లేదా సద్గురువు అని కూడా అంటారు. అంటే వాల్మీకి ఆల్మోస్ట్ ఆల్ దేవస్థలందరూ కూడా వాళ్ళు కొంతమంది విశ్వం పట్ల కర్తవ్యం కలిగి ఉంటారు. వాల్మీకి రామాయణం రాయకపోయి ఉంటే మనకి రామాయణం అందిది కాదు. ఆ తర్వాత చాలా మంది రామాయణం రాశారు. చివరికి మీతో మాట్లాడుతున్న ఈ పరిమితి కూడా రామాయణాన్ని రాసింది. ఇక రామాయణం అది పారాయణ గ్రంథం. కానీ ఇక్కడ వాల్మీకి వంటి మహర్షులు మహానుభావులు అని ఏం చేస్తారంటే ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి విషయాన్ని తీసుకొని దాన్ని ప్రపంచానికి అందిస్తారు. వాల్మీకి రామాయణం అందించాడు. అందువల్ల ఏమైంది, రామాయణాన్ని రామ కథని ప్రపంచానికి అందివ్వడమే వాల్మీకి కర్తవ్యం. ఆయన జీవన్ముక్తుడే, భగవదనుభవం పొందినవాడే, కానీ ఆయన సద్గురువే కాబట్టి ప్రపంచానికి ఒక మేలు చేశాడు. ఆ రామాయణాన్ని ఆ తర్వాత తులసి మానస్థిరత్వం ఉంది, దాన్ని ఆధారంగా తీసుకుని చాలా మంది రామాయణాలు రాశారు. రామాయణం లాంటి మధుర కావ్యం ఏది ఉండదు. రామాయణంలో లేనిది లేదు, రామాయణంలో ఇది లేదు అనడానికి అవకాశం లేదు. అంత మధురమైంది రామాయణం. అందుచేత అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమవుతారు, భగవద్నుభవం తర్వాత కర్తవ్యం కలిగిన విశ్వం పట్ల సద్గురువులుగా కుతుబులుగా ఉంటారు. అర్థమైంది కదా? ముందుకెళ్ళారు. సృష్టి చైతన్యం ఉన్న జీవాత్మకు, దైవీ చైతన్యం ఉన్న శివాత్మకు నడుమ ఎన్నో స్థితులున్నాయి. కానీ గమ్యం అంటే ఏమిటి? సాగరం అనగా శివ దైవం అవడమే గమ్యం. కర్తవ్య నిర్వహణ ఉండడం లేకపోవడం వేరే విషయం. అది ఇక్కడ ఏమన్నారు, ఆ మేధ చెప్తున్న దానికి కర్తవ్యాన్ని కలిగి ఉన్న స్థితి అన్నారు కదా. అందుకని ఏం చెప్తున్నాడు దాని మళ్ళీ బాబా ఆయనలాగే మెహర్ బాబా లాగే అందరూ ఇంతవరకు ఈ ప్రపంచంలో చెప్పలేదు అన్న వివరాలు. ఆయన చూడు ఏమంటున్నాడు బాబా, సృష్టి చైతన్యం ఉన్న జీవాత్మ అంతే కదా. జీవాత్మకి ఏముంటుంది, శాస్త్రంకి ఏముంటుంది, జీవాత్మకి దాని అనుభవమే ఉంటుంది, సృష్టి చైతన్యమే. దైవీ చైతన్యం ఎవరికి ఉంటుంది, శివాత్మకు ఉంటుంది, అంటే దేవుళ్ళు ఐక్యమైన వాడికి ఉంటుంది. వీడిద్దరి నడుమ అనేకమైన స్థితులు ఉన్నాయి అంటారు బాబా. అయితే గమ్యం అంటే ఏమిటి అంటే సాగరం అంటే మహాసముద్రం, బ్రాకెట్లో శివ దైవం అవడమే గమ్యం. శివాత్మగా దివ్యాత్మగా అవడమే కర్తవ్యం, అదే గమ్యం. కర్తవ్యం అవడం లేకపోవడంతో పల్లెది ఇక్కడ. మానవుడు భగవంతుడు భగవంతుడు అవ్వడం మాట ఎలా ఉన్నప్పటికీ కూడా శివాత్మగా దివ్యాత్మగా ఉండిపోవచ్చు. శివాత్మలు కూడా కొన్ని పరిస్థితుల్లో భగవంతుని ఆజ్ఞ చేత భౌతిక ప్రపంచంలో కొన్ని కార్యనిర్వహణలు నెరవేరుస్తారు. అవి మన ఇప్పుడు వాటితో టచ్ చేయడం అవసరం లేదు. అందుచేత మనకి ఈ
కర్తవ్య నిర్వహణ ఉండడం లేకపోవడంతో సంబంధం లేకుండా గమ్యం అంటే పూర్తిగా భగవంతుడితో ఏకం కావడమే. ముందుకెళ్ళానా? జీవన్ముక్త అంటే అర్థం ఏమిటి? దైవీ చైతన్యంతో పాటు అంటే గాడ్ కాన్షియస్నెస్, స్థూల ప్రపంచ చైతన్యం కూడా గ్రాస్ కాన్షియస్నెస్ కలిగి ఉండి శరీరధారిగా ఉండడం. మజ్జూబులకు స్థూల చైతన్యం ఉండదు. సద్గురువులకు దైవీ చైతన్యము స్థూల చైతన్యము రెండూ ఉంటాయి. సృష్టిలో నిర్వహించేందుకు వారికి ఒక కర్తవ్యం కూడా ఉంటుంది. అంటే మజ్జూబ్కి ఇప్పుడు ఈ సృష్టి చైతన్యముల జీవాత్మలకి కర్తవ్య నిర్వహణ అనేది ఉండదు. కానీ బాబా అంటున్నారు, ఈ జీవన్ముక్త అంటే దైవీ చైతన్యంతో పాటు అంటే గాడ్ కాన్షియస్నెస్, స్థూల ప్రపంచ చైతన్యం అంటే గ్రాస్ కాన్షియస్నెస్. గాడ్ కాన్షియస్నెస్, గ్రాస్ కాన్షియస్నెస్. ఇంగ్లీష్ పదాలు బాబా ప్రత్యేక చేయకపోతే మనకు తెలియకపోను. గాడ్ కాన్షియస్నెస్, గ్రాస్ కాన్షియస్నెస్ అంటే భగవంతుని యొక్క చైతన్యము, సాధారణమైనటువంటి స్థూల చైతన్యము కలిగి ఉండి ఎవరు? జీవన్ముక్తులు. ముందు మనం ప్రస్తావన చేసుకోవడం జీవన్ముక్తులు. రెండవది ఆ రెండవ స్థాయిలో ఉన్నవాడు అనమాట. వీళ్ళు శరీరధారిగా ఉండడం ఆ శరీరధారిగా ఉంటాడు. కానీ మజూబులకు స్థూల చైతన్యం ఉండదు. అందుచేత సద్గురువులకు దైవీ చైతన్యము స్థూల చైతన్యం రెండు ఉంటాయి. అందుకే దైవీ చైతన్యము స్థూల చైతన్యం ఉన్నవాళ్ళు కనుకనే సద్గురువులు భగవంతుడిని పిలుస్తారు. ఎలా పెరగలరు? స్థూల చైతన్యం లేకపోతే చతుర్దశ భవనాల యొక్క పరిస్థితి వాళ్ళకి తెలియదు. అందులో ముఖ్యంగా వాళ్ళు ఉన్న ఆ ఏదైతే ఉందో ఆ నేల, దాని పరిస్థితి వాళ్ళకి తెలియదు. అది తెలిస్తే తప్ప భగవంతుడు రావాలా అక్కడదన్న విషయాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ఏమంటున్నారైనా దైవీ చైతన్యం స్థూల చైతన్యం రెండు ఉంటాయి సద్గురువులకి. సృష్టిలో నిర్వహించేందుకు వాళ్ళకి ఒక కర్తవ్యం కూడా ఉంటుంది. ఆల్రెడీ అవతార పురుషులు రాకపోవడం 5 సద్గురువులకి కర్తవ్యాలు ఉంటాయి. మొత్తం ఈ భూభాగాన్ని అంతా 5 భాగాలుగా వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. పరిపాలన అంటే మహారాజులా కాదు, సద్గురువుకి ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే స్థూల ప్రపంచం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. అందులోకి ఈ 5 భాగాలుగా ఆ ప్రపంచాన్ని పాలిస్తారు. కాబట్టి ఆ 5 భాగాల్లో ఏది భక్తి చేయవలసి ఉంటే ఆ భక్తి చేయవలసిన దేవుడు భక్తి చేయగలడు కనుక వెంటనే భగవంతుడిని రమ్మంటారు. ఇంచేత వీళ్ళకి సాధ్యం కాదు. ఉదాహరణ చెప్తాను మీకు. రామాయణం మీ అందరికీ తెలుసు కాబట్టి రామాయణాన్ని తీసుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు బాల్యంలో 12 వయసులో ఉన్నప్పుడు ఆయనకి పరిపూర్ణమైన దైవీ చైతన్యం ఉంది, భగవత్ చైతన్యం ఉంది. మరి సద్గురులకు కూడా వాళ్ళు కూడా దైవీ చైతన్యము మానవ చైతన్యము అంటే ఈ సామాన్య భూమి యొక్క చైతన్యం ఉన్నవాళ్ళే కదా. మరి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు సాయం కోరి సద్గురువులు ఎందుకు వెళ్ళలేదు, నాతో పాటు రండి ఆ రాక్షసులు వధించేందుకు సద్గురువులు ఎందుకు వెళ్ళలేదు? దైవీ చైతన్యం వాళ్ళకి ఉంది కదా. దశరథుడేమో నేను వస్తాను బయలుదేరతాడు. దశరథుడు పనికిరాడు, ఆయనకి దైవీ చైతన్యం లేదు. రాముడికి జన్మనిస్తే ఇవ్వచ్చు కానీ సద్గురువు కాడు ఆయన. కాబట్టి విశ్వామిత్రుడు ఏమన్నాడు? ఎవరిని పంపించమన్నాడు? శ్రీరాముడే కావాలన్నాడు. 12 ఏళ్ళు అప్పటికి శ్రీరామచంద్రుడు ఒట్టికి. ఎంత గొప్పటికి ఆలోచిస్తున్నా మీకు. రామాయణం చదువుకుంటే మనం మర్చిపోతాం. మన ఒంటి మీద మనకి స్మో కూడా ఉండదు, అంత మధురమైంది రామాయణం. అందుచేత ఏం చేశాడు ఆయన? సద్గురువులకు మాత్రం అవకాశం ఇచ్చాడు. అందులో ఈ పంచ సద్గురువులు ఇప్పుడు మనకు బాబా పేర్లు చెప్పారు కదా. ఆ 5 ఏమిటి అంటే ఈ కాలంలో భగవంతుడు అవతరించవలసి ఉన్నది. ఆయన అవతరణకి ప్రత్యేకంగా ఆ అవతరణని సాధించడం కోసమే ఈ 5 కూడా జన్మించి
ఆయన్ని రప్పించారు. ఎలాగా? ఆయన వాళ్ళ కోరిక మేరకు దిగి వస్తాను అని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మీద ఒక ముసుగు ఆయనే వేసుకుంటాడు, మరొక ముసుగు సద్గురువులు వేస్తారు. ఈ రెండు ముసుగులు కూడా ఇవి తొలగింపబడాలి. మొదటి ముసుగు ఆయన వేసుకుంది ఆయనే తొలగించుకుంటాడు. రెండవది సద్గురువులు తొలగిస్తారు. సద్గురువులు వాళ్ళు వేసిన ముసుగు తీసే వరకు కూడా ఆయన మీద ముసుగు ఆయన తీయడు. అంటే ఇవన్నీ కూడా కొంచెం పరమరహస్యాలు. ఈ పరమరహస్యాలు మనకు తెలియాలా అంటే తెలియాలి, అక్కర్లేదు. ఎందుకు తెలియాలి, ఎందుకు అక్కర్లేదు అంటే నిరంతరం దైవత్వంలో ఉండడం కోసం నీకు ఇవన్నీ ఎందుకు, అందుకు అక్కర్లేదు. కానీ ఎవరైనా అడిగితే నువ్వు చెప్పగలవు కదా. ఒక మెహర్ బాబా ప్రేమికుడు ఏదైనా ప్రశ్న అడిగితే అది దేని గురించి అడిగినా చెప్పగల స్థాయిలో ఉంటేనే వాడు బాబా ప్రేమికుడు. అందుకే బాబా ఇంత సబ్జెక్ట్ మనకు ఇస్తున్నాడు. ఈ సబ్జెక్ట్ అంతా మనకు దేనికి పనికొస్తున్నట్టు ఒక విధంగా రెండు విధాలుగా పనికొస్తుంది. మనకు చక్కని అవగాహన రావడానికి, దానివల్ల మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటాం. రెండోది, ఎవరు అడిగినా వాళ్ళకి మనం చక్కని క్లారిఫికేషన్స్ ఇవ్వగలగాలి. ఈ అన్నయ్య దగ్గరికి ఎంతమందో వస్తుంటారు, ఎవరు వచ్చిన వాళ్ళెవరు కూడా అసంతృప్తితో వెళ్ళరు. చాలా హాయిగా ఎంత సందేహాలతో వస్తారో అంత హాయిగా వెళ్తారు. ఈ మధ్యన ఒక లాయర్ వచ్చారు, నాగేశ్వరరావు గారిని. ఇది లాయర్, మన శ్రీకాకుళం కోర్టులోనే ఉన్నాడు ఆయన. ఆయనకు ఒక అనుమానం వచ్చింది, అనుమానంతో వచ్చాడు ఆయన. అంటే లాయర్కి అనుమానానికి నిరంతరం లాయర్ ఈజ్ ఈక్వల్ టు ఏ లయర్, ఈజ్ ఆల్సో ఏ లయర్. అబద్ధాలకు పోతారు జీవనం సాగతం. మరి వాడికి కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎందుకు ఆసక్తి కలిగించాడు బాబా? ఈవెన్ దట్ లా ఈజ్ ఆల్సో ఏ క్లా. చట్టం కూడా అనేక లొసుగులతో ఉంటుంది, కానీ ఆ లొసుగుల్లో పరమాత్మ కూడా ఒక లొసుగే, ఒక రహస్యమే. అత్యతాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. వచ్చాడు, ఒక అరగంట విన్నాడు, చాలా సంతోషపడిపోయి, అయ్యా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు నేను ఎక్కడ వెళ్ళలేదండి, ఇంతవరకు చాలా చోట్లకి వెళ్ళేది. కానీ అంటే ఈ నాది కావు సార్, ఈ నాది కావు, నా ప్రభువు, నా ప్రీతముడు చాలా చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో మీరు విన్నది ఏమీ కాదు అని వాళ్ళు చెప్తే, అయ్యయ్యో నాకు ఈ అవకాశం ఉంది. ఆయన ఒకసారి కత్తిరి సెంటర్కి వెళ్ళాడట. ఆ రోజు ఏమి ఆయనకి అదేటో ఎందుకు వెళ్ళానా అనిపించిందట. అంచేత మనకి ఇతరులకి దైవం పట్ల ఆకర్షణ చేయడానికి సబ్జెక్ట్ తెలియాలా, రెండు మన బ్రతుకులు మనం బాగు చేసుకోవడానికి సబ్జెక్ట్స్ తెలియాలా. అందుకే బాబా మనకి ఎంత సబ్జెక్ట్ ఇచ్చారు, లేదా ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయనకి ఏం అవసరం? నాన్న ముందుకెళ్ళినా. ఈ ప్రపంచంలో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది తింటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఉంటారు. ఇక్కడ కూర్చొని మనమంతా ఇలా ఎన్నో మాట్లాడుకుంటున్నాం. బయట ఏమి జరుగుతోందో మీకు తెలియదు. అలా అని బయట ఏమీ జరగడం లేదని మీరంటే అది సరికాదు కదా. మీకు బయట జరిగేది తెలియదు కనుక వాటి గురించి తెలియని మీరు బయట ఏమీ జరగడం లేదు అని ఎలా చెప్పగలరు? అది తెలియాలంటే మీరు బయటకు వెళ్ళవలసి ఉంటుంది. వెళ్తున్న కొలది ఎంత ఎక్కువగా వెళ్తే అంత ఎక్కువగా మీకు ఎరుక కలుగుతుంది. ఇక్కడ ఒక హాస్యాస్పదమైన మాటలు ఏదో చెప్తాను. ఈయన మాటలు హాస్యంగా ఉంటాయి. చూడండి ఎంత హాస్యంగా మాట్లాడతాడు. ఆయన మాటలు హాస్యాస్పదం అంటే డివైన్ హ్యూమర్ అంటారు దాన్ని బాబా. చూడండి, కొంతమంది తింటారట, అంటే తిండికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలా మంది తిండికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఈ తిండికి ప్రాధాన్యత ఇవ్వడం బాబా క్షమించి కాక మన మెహర్బాబా ప్రేమికులకు కూడా వచ్చింది. ఇంత పంచదారిస్తే హాయిగా దోషుల్లో పట్టి అవతార్ మెహర్బాబాకి జైన్ నోట్లో వేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు పంచదారిచ్చిన ఏదో ఒక చిన్న చిన్న ఏమైనా పెప్పర్మెంటల్ లాంటి వచ్చినా వాళ్ళకి అది గొప్ప కోపం తెప్పిస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ సావాస్ విందు ప్యాంప్లెట్ రాస్తున్నాడు, సావాసం అయిన వెంటనే విందు ఉంటుందని. ఇది ఏమైంది? ఆఖరికి బాబా చేత కూడా ఈ మాట అనిపించింది. కొంతమంది తింటారు, అందులోకి వెళ్ళిపోయారు వీళ్ళు. కొంతమంది ఏడుస్తారు,
చాలా మంది మన బాబా ప్రేమికులు వాళ్ళ ఇంటికి కానీ ఎప్పుడైనా వెళితే వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని బాధపడతారు. ఇప్పుడు మనం ఎవరైతే ఈ విషయాలను చెప్పుకుంటాం మనలో కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పలేరు బయటికి ఆ విషయాలు, కానీ పరమాత్మకు తెలుసు. అలాగే ఒక్కొక్క పనిలో కొంతమంది ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు. ఈ పనుల గురించి చెప్పాలంటే సవాలక్ష చెప్పాలి, అంటే దాన్ని టచ్ చేద్ది. మనం ఇక్కడ కూర్చొని మనమంతా ఇలా ఎన్నో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నామని అనుకోవాలంటే యాక్చువల్గా నిన్న ఏదో ఈ విషయం గురించి ప్రస్తావన వస్తే 10 ఏళ్ళ నుంచి మనం స్టార్ట్ చేసామటే. ఇది ఒక ప్రేమికుడు చెప్పారు, రాజా ప్రేమికుడే, 10 ఏళ్ళు ఏంటంటే మీరు స్టార్ట్ చేసి అని. మరి 10 ఏళ్ళు అయినా మనం ఇంకా ఈ మీద వాటిలో తినేవాళ్ళలో, పనులు చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళలో, గర్భవాళ్ళలో ఉంటే ఎలాగా? అంటే మనం ఏదైతే చేస్తున్నామో, చక్కగా మీకు మంచి పద్యాలు ఉన్నాయి మనకి, తెలుగు పద్యాలు. వినదగునెవ్వరు చెప్పినా దీనినంతనే వేగపడక వివరింపదగున్. ఎవరైనా చెప్తే వినాలి, చిన్న పిల్లలు చెప్పినా వినాలి. ఆ ఎల్సా అనేవాడు, ఈశా అనేవాడు బాబా జీవితంలో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టం. బఫుల్ లాంటి వాళ్ళ చేత బ్రహ్మాండమైన కార్యక్రమం బాబా చేయించారు, ఈశా చేత, ఎల్సా చేత. అందుచేత ఈ మాట్లాడుకోవాలి, కానీ ఆ మాటలు ఎలా ఉండాలి? మనలో జ్ఞానోదయాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండాలి. ఉన్న జ్ఞానాన్ని పాడు చేసే పరిస్థితి రాకూడదు. అంటే ఉన్న జ్ఞానాన్ని పాడు చేసే పరిస్థితి అంటే ఏమిటి అంటే, చూసారా, చదువు ఎక్కువైనా కూడా ప్రమాదమే. అందువల్ల ఏడుస్తారు, నవ్వుతారు కొంతమంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయట ఏమీ జరగడం లేదు అని అనుకుంటే బాగుంటుంది అంటారు బాబా. జరుగుతుంది, ఎస్. మనం బాబా గారు కూర్చుంటే మనకేమీ తెలియదు. ఎన్నోసారి ఇక్కడ కూడా సహవాసులు మంత్లీ సహవాసులు శ్రీకాకుళం టౌన్ లో కూడా జరుపుకున్నప్పుడు మేము ఆ మేధలు కూర్చొని ఉంటే లేదా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే తలిపేసుకొని మాకేమీ తెలిసి కదా బయట ఏం జరుగుతుందో. ఇప్పుడు అదే పరిస్థితి. అయితే ఇప్పుడు మారిపోయింది. ఎందుకు? భౌతికమైనటువంటి స్పృహ వచ్చేస్తుంది అందరికీ. ఆధ్యాత్మిక స్పృహతో పాటు భౌతిక స్పృహ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో మీరు చెప్తాను చూడండి. మన ఇంట్లో ఎవరితో బాగులేదు అంటే దాని అర్థమట్టి ఆ ఇంట్లో ఆ వ్యక్తి మీద ఆధారపడిన వాడికి ప్రధాన కష్టమేసి ఆయనకి వెంటనే అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆ వ్యక్తి గవర్నర్ పిలిచి, అమ్మ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను, నాకు సహవాసం ఉంది అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక భార్యకి భర్త సేవ ప్రధాన కర్తవ్యం. అది ఉన్నప్పుడు ఆ సేవ చేయకుండా సహవాసం ఉంది, నేను సెంటర్కి వెళ్ళాలి, నేను వెళతాను, నేను వెళ్ళిపోతాను, మీరు తీసుకెళ్ళనమ్మా అని ఆ బాధ్యతని ఆవిడ తోసిపుచ్చి నేను సెంటర్కి వెళ్ళి ఏదో ధరిస్తాన భావంతో వెళ్ళిపోతే అదేమవుతుంది? ప్రమాదకరం అవుతుంది. మన కర్తవ్యం నిర్వహణ మనం నిర్వహించినట్టే. కాబట్టి బాబా ఎందుకు ఇలా చెప్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు అనుకుంటాం. కాబట్టి బయట ఏమి జరగలేదనడానికి వీల్లేదు కదా, బయట జరగవలసినవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకాక బాబా అంటారు, వాటి గురించి మీరు బయట ఏమీ జరగలేదని ఎలా అంటారు? ఇది తెలియాలంటే మీరు బయటికి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్తున్న కొలది ఎంత ఎక్కువగా వెళ్తే అంత ఎక్కువగా మీకు ఎరుకు కలుగుతుంది. ఎలాగే ఎరుక 2 రకాల ఎరుకలు. ఒకటి, మనం జీవిస్తున్న జీవితమే ఆనందకరమైంది, మంచిది, హాయి అయింది అని ఒక ఎరుక. రెండోది బాబాతో జీవనమే యథార్థమైంది,
మిగతా జీవనం అంతా కూడా జీవనం కాదు అని రెండవది వస్తుంది. ఈ రెండు వస్తాయి మనకి. కానీ సర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఒక చిన్న ఆయుధాన్ని పట్టుకొని అందరూ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ఇది ఇది ఈ విషయం ఒకసారి మీ అందరూ డిస్కస్ చేసుకోండి. నేనంటే ఇది నిజమో కాదు. భార్యగా తన కర్తవ్యం నిర్వహించడం లేదు, భర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించడం లేదు, పిల్లలుగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించడం లేదు, ఒక గురువుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడం లేదు, ఒక శిష్యుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడం లేదు. ఎవరం కూడా కర్తవ్య నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాము. అందుచేత ఎంత ఎక్కువగా వెళ్తే అంత ఎక్కువగా ఇటు అటు కూడా మనకి ఎదుట మధ్యలో మోసంటారు దీన్ని. మనల్ని బాబా ప్రేమిస్తూ కూడా మరో పక్క వాయిస్తూ ఉన్నారు. చాలా ముందుకెళ్ళు. మనలో విభిన్న ఆచారాలు, మతాలు, భిన్నమైన బుద్ధి మనస్తత్వాలతో కూడిన అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. తినేటప్పుడు కొంతమంది తమ చేతులతో నేరుగా తింటారు, కొంతమంది కత్తులు, ఫోర్కులు ఉపయోగిస్తారు. దీన్ని బట్టి మానవ జాతిలో జీవన విధానం ఒకే రీతిలో లేదని తెలుస్తూనే ఉంది. అదే విధంగా స్థూల ప్రపంచంలోని ఇతర జీవరాశుల్లోనూ ఒకే విధమైన జీవన విధానం ఉండదు. చెప్పగలదు అందరికీ అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇట్టి వైవిధ్యమే ఉంటుంది. మార్గంలో కొంతమంది పురోగమించి ఉంటారు, కొంతమంది యోగ ప్రక్రియలు చేస్తారు, కొంతమంది ధ్యాన ప్రక్రియల్లో భిన్న పద్ధతుల్ని అనుసరిస్తారు. ఎవరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా వీటన్నిటి ప్రయోజనం ఒక్కటే, మహాసాగరం అవడమే. అంటే అల్టిమేట్ గోల్ ఏమిటంటే అందరికీ మహాసాగరంగా మారిపోవడమే అన్నా. ముందుకెళ్ళు. అలా సాగరమైన తరువాత పైన చెప్పిన 3 స్థితులు మాత్రమే ఉంటాయి. కొంతమంది ఒక స్థితిలోను, మరికొంతమంది వేరొక స్థితిలోను, ఇతరులు ఇంకొక స్థితిలోనూ ఉంటారు. కానీ ఈ 3 స్థితులు కూడా ఆ సాగరానికి చెందినవే. అంటే 3గా చెప్పబడినట్టు మొదటి స్థితి, రెండవ స్థితి, ఆ ముందు పేజీలో 4,609 పేజీలో 3వ స్థితి, ఇవన్నీ కూడా 3 స్థితులు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆ సాగరానికి సంబంధించిన స్థితులు. మనకి ఒక పెద్ద కాలేజీ ఉందండి, అందులోనే హై స్కూల్ ఉందండి. హై స్కూల్ పాఠాలు చెప్తారు, కాలేజీలో కాలేజీ పాఠాలు చెప్తారు. కానీ వీళ్ళంతా ఆ భావనలోనే ఉంటారు. అలా అనమాట. ముందుకెళ్ళాను. 1953 జూలై 15-18 మధ్య డెహ్రాడూన్ లో 3 సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు ఆది సీనియర్, ఆది జూనియర్, కృష్ణాజీ, నారిమన్, దాదా ఛాంజీ మరియు మెహర్జీ కార్కారియా, హమీర్పూర్ నుండి కేశవ్ నిగమ్, పుకార్, గయాప్రసాద్ ఖరే మరియు ధర్లను బాబా పిలిపించారు. వీరితో పాటు డెహ్రాడూన్ లోని ప్రేమికులు, మండల సభ్యులు కూడా సమావేశాలలో ఉన్నారు. పురుష మండలి ఉంటున్న కిషన్ సింగ్ బంగ్లా 101 రాజ్పూర్ రోడ్ లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు బాబా తన అక్షర ఫలకం ద్వారా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఎన్నుకున్న కొద్ది మందిని ఈ రోజు నేను పిలిపించాను. నాకు అత్యంత ప్రధానమైన ఒక పని నిమిత్తం వీరిని పిలిపించాను. ఎన్నుకున్న వారిలో 7 ఇక్కడికి వచ్చిన నా పనికి సరిపోతారు. కనీసం 7 ఇక్కడ ఎందుకు ఉండాలంటే, నేను చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది భగవంతుని సమక్షంలో నిజాయితీతో కూడిందై ఉండాలి. నిజం చెప్పాలంటే మనమంతా కలవాల్సిన అవసరం లేదు. నేను చర్చించేది, నిర్ణయించేది కేవలం నాకు సంబంధించిన విషయం. ఆ సమయంలో సాక్షులుగా కనీసం 7 హాజరై ఉండాలి. 7 కంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ చెప్పేది, నిర్ణయించేది చాలా ప్రాధాన్యత కలది. దీన్ని బయట ప్రచారం చేయకూడదు. మిగిలిన వారందరికీ
తర్వాత తెలియజేయడం జరుగుతుంది. నేను ఈరోజు ఉదయం స్నానం చేస్తుండగా ఈ రోజున నేను చెప్పాల్సిన విషయంలోని ప్రతి మాటను ఆచి తూచి చెప్పాలనిపించింది. నేను నవ్వుతూ సరదాగా కనిపించినా ఇప్పుడు చర్చించే విషయం మాత్రం చాలా గంభీరమైనది. అందువల్ల ఇక్కడ జరిగిన దాన్ని బయటకు పొక్కనీయొద్దని మీలో ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఎల్సా మిస్త్రీ మాత్రం ఎప్పుడు అలా చేయడు. గతానుభవం ద్వారా తెలిసిందేమిటంటే ఎల్సాకు కాదు అన్నది నాకు అవును అని. కానీ ఈ రోజు మాత్రం అది నిజంగా కాదు మాత్రమే. అనగా ఈ రోజు మాత్రం నేను చెప్పింది అతడు చేస్తాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని కొచ్చర్ తన భార్యకు పిల్లలకు కూడా చెప్పకూడదు. ఇప్పుడు అసలు విషయం చర్చించి నిర్ణయించే ముందు మనకెదురైన అవరోధాలని ముందుగా పరిశీలిద్దాం. వీటిని అవరోధాలు అని నేను అంటున్నా అవన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారం జరిగినవే కదా. ఎందుకంటే నేను బాబానే అయితే నాకు భూత భవిష్యత్ వర్తమానాల గురించి తప్పక తెలిసి ఉండాలి. అంచేత నా వరకు నాకు ఎలాంటి అవరోధాలు లేవు. ప్రజలు నన్ను సర్వజ్ఞుడు, ఆల్ నోయింగ్ అని అనుకున్నప్పుడు నాకింకా అవరోధం అనేది ఎలా ఉంటుంది? ఓ భగవంతుడా, బాబా తాను భావించిన దానికి అనుగుణంగా సంపూర్ణమైన నిజాయితీతో ప్రతి మాటను పలికేటట్టు చేయి అని కైకోబాద్ ప్రార్థన చేయాలి. బాబా సూచించిన విధంగానే కైకోబాద్ ప్రార్థన చేశాడు. బాబా అప్పుడు తన వివరణను ఇలా కొనసాగించారు. నేనొక విషయానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి దానిని కాకుండా వేరొక విషయాన్ని ప్రకటించడం అసంబద్ధంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అడ్డంకులు ఏర్పడితే ఆ ఇబ్బందుల మూలాన నా ప్రణాళిక తారుమారైందని చెబుతాను. బాబాయే అయితే ఎటువంటి అడ్డంకులు ఆయన ప్రణాళికలపై ప్రభావం చూపకూడదు కదా. ఎందుకంటే నేను సర్వజ్ఞుణ్ణే అయితే ఆ అడ్డంకుల గురించి నాకు ముందే తప్పక తెలుసుండాలి. అందుచేత ఈ విరుద్ధాంశాలను పారాడాక్స్ కేవలం ఒకే ఒక్క రీతిలో వివరించగలం. నీలు తాను బ్రాహ్మణుడు కాబట్టి తనది సునిశ్చిత బుద్ధి అని నిన్ను చెప్పాడు కదా. ఇప్పుడు కూడా అతడిని అలాగే అనుకునిద్దాం. ఈ విరుద్ధాంశాలను అతన్నే ఆలోచించి వివరించమందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా గంభీరమైన విషయం. మీరు దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నేను ఒక ప్రణాళికను తయారు చేసి దానికి సంబంధించిన నా నిర్ణయాన్ని ప్రకటించి దాని ఫలితాలు ఫలానా విధంగా ఉంటాయని సూచించాననుకోండి. కానీ ఆ ప్రణాళికకు అవరోధాలు సంభవిస్తే వాటి కారణంగా నా ప్రణాళికలు తారుమారయ్యాయని నేను అన్నప్పుడు అది నాకు సంబంధించిన విషయం కాదు, సామాన్య ప్రజానీకానికి సంబంధించింది. నేను చెప్పేది సాకు వంక కాదు. ఇప్పుడు ఈ విరుద్ధాంశాలను గురించి నీలుకు వివరించనిద్దాం. బాబా మాటలకు అడ్డుపడుతూ నీలు, బాబా, మరి నీవు ఒక పనిని ఒక ప్రత్యేకమైన లేదా నిర్దేశితమైన సమయంలో చేయాలని కోరుకుంటావు కదా అని అన్నాడు. బాబా అప్పుడు ఏరిచ్ని అడగ్గా, ఏరిచ్, దీని గురించి నాకేమీ తెలియదు. బాబా అలా అన్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో గాభరా పడేవాడిని. అడ్డంకుల గురించి ఇప్పుడు నీవు మాట్లాడుతుంటే వీటి వెనుక తెలియంది ఏదో ఉన్నదనే విషయం తప్పకుండా మనం ఊహించుకోవాలి అని చెప్పాడు. బాబా ఇలా వివరించారు. ఉదాహరణకు ఇప్పుడు ఒక సంగతి చెప్తాను. ఒక వారం రోజుల పాటు బయటకు వెళ్లేందుకు మనం జూలై 21వ తేదీన బయలుదేరుదామని, స్టేషన్ వాగన్ దొరకని పక్షంలో రైల్లో వెళ్దామని గతంలో ఒకరోజు ఎల్సాను పిలిచి నా నిర్ణయాన్ని చెప్పాను. కానీ 21వ తారీఖున కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు, ఆ సమావేశానికి ఎల్సా తప్పక హాజరు కావాల్సి ఉంటుందని అతడు ఈ రోజు ఉదయం చెప్పాడు. ఎల్సాను
నాతో పాటు తీసుకెళ్దామని అనుకున్నాను. సెలవైనా తీసుకో, ఏమైనా చెయ్యి, నాతో రావాలని మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఎల్సా మాటలు విన్నాక నా ప్రణాళికకు మరొకసారి అవరోధం ఏర్పడింది. ఉదాహరణకు నంగా మస్తును గురించే తీసుకోండి. నా కార్యక్రమం కోసం ఖచ్చితంగా ఒక మస్తు సాన్నిధ్యం కావాలనుకున్నాను. ఒక మస్తును తీసుకురమ్మని ప్రత్యేకంగా బైజుల్ని పంపించాను. కానీ అతడు ఒక మస్తును కూడా తీసుకురాలేకపోయాడు. జూలై 12వ తేదీ నాడు బైజుల్, ఎల్సా డెహ్రాడూన్ లో ఒక మస్తును చూసి ఇక్కడకు తీసుకొచ్చారు. అతడు మొదట్లో స్వేచ్ఛగా తిరిగాడాడు. ఇప్పుడు అతడు ఒకే గదికి పరిమితమైపోయాడు. కానీ ప్రస్తుతం అతనితో పనిచేయాలని నాకు అనిపించట్లేదు. అంతేగాక అందుకోసం నాకిప్పుడు సమయం కూడా లేదు. ఈ విధంగా అడ్డంకులు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నాయి. కానీ యథార్థంగా వాటిని అడ్డంకులు అని అనలేము. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది మరియు వివరించాలనుకున్నది. జై బాబా. జై బాబా.